అందరికీ నమస్కారం. ఇవాళ 22 మే బుధవారం. ప్రముఖ దినపత్రికలు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి పేపర్‌లో మెయిన్ హెడ్‌లైన్స్ ఒక్కసారి చూద్దామండి. ఈనాడు పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండలం పాల్వాయి గేటు గ్రామంలోని పోలింగ్ బూత్లో ఈవీఎంను ధ్వంసం చేస్తున్న వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. మరి రాత్రి 9:30 నుంచి సోషల్ మీడియాలో ఆ వీడియో చూస్తూనే ఉన్నామండి. ఈ రామకృష్ణారెడ్డి వాళ్ళ బూత్లోకి వెళ్ళగానే అధికారులు లేచి ఆయనకి గౌరవంగా చక్కగా నమస్కారం అని చెప్తుంటే ఇతను ఏకధాటిగా బూత్లోకి వెళ్ళేసి ఆ ఈవీఎం మిషన్ని మరి ఎలా బద్దలు కొట్టాడో మనం అందరం చూస్తూనే ఉన్నాం. పిన్నెల్లి చర్యను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న తెలుగుదేశం పార్టీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావు గారు. కానీ 20 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆయన. అక్కడ తిరుగులేని ఆధిపత్యం, రౌడీయిజం, తాలిబాన్ లాంటి ప్రాంతం మాచర్ల. ఆ ప్రాంతంలో మొదటిసారి మనమైతే ఇతన్ని నంబూరి శేషగిరి గారి ఎదురు తిరగటాన్ని, ఆయన ధైర్యాన్ని మాత్రం మనం ఖచ్చితంగా మెచ్చుకోవాలండి. కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న ఎమ్మెల్యే అనుచరులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నంబూరి. పోలింగ్ అనంతరం అదే రోజు అంటే 13వ తారీఖు వైకాపా శ్రేణులు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డ నంబూరి. నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేత, ట్రస్ట్ అధికారులతో చర్చల విఫలం. ఇది చాలా దౌర్భాగ్యం అండి. సింగపూర్ విమానంలో భారీ కుదుపులు, ఒకరి మృతి, 30 మందికి పైగా గాయాలు. నాడు నేడు అదో గోడు, 280 కోట్లకు పైగా బిల్లులు పెండింగ్. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లో నిలిచిపోయిన పనులు, తరగతులు పునఃప్రారంభమైతే విద్యార్థులకు మాత్రం తప్పని ఇక్కట్లు. ఇదండి పరిస్థితి. ఇప్పుడు కూడా జస్ట్ ఈ ఫౌండేషన్లు మాత్రం, ఈ పిల్లర్లతో మాత్రమే ఉన్నాయి. మరి పనులు ఎప్పుడూ జరగాలి. మరి ఎంతో గొప్పగా చెప్పుకున్నారు నాడు నేడు అని. మరి ఏమైంది? కనీసం 2019లో చంద్రబాబు గారు దిగిపోయే టయానికి ఈ రాష్ట్రంలో విద్యార్థుల సంఖ్య సుమారుగా 39 లక్షల మంది ఉంటే నిన్నే చెప్పాం. మరి 2023-24 వచ్చేటానికి 35 లక్షలు, అంటే దాదాపుగా ఎన్ని వేల సంఖ్య ఎందుకు తగ్గిపోయింది? మరి మీరు చెప్పుకునే ఆర్భాటం ఎక్కువ, పనితీరు చాలా తక్కువ. జవహర్ రెడ్డి కన్సర్న్లోనే జరిగే సిట్ దర్యాప్తుపై నమ్మకం లేదు. రామకృష్ణారెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? వీడియో క్లిప్ చూపి ప్రశ్నిస్తున్న జోలకంటి బ్రహ్మారెడ్డి మరియు లావు శ్రీకృష్ణదేవరాయలు. ఓకే. అమెరికా వీసా ఊహలకు తీపి కబురు. ఆగస్టు వరకు విద్యార్థి ఇంటర్వ్యూలు, జూన్ నెల ఆగస్టు వరకు దశల వారీగా స్లాట్లు విడుదల. ఇదో గుడ్ న్యూస్ అండి. తర్వాత 62 ఏళ్ళు పూర్తయ్యే వరకు సర్వీస్లో కొనసాగవచ్చు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో పనిచేస్తున్న వాళ్ళకి ఇక నుంచి 62 సంవత్సరాల వరకు కూడా వారి వయో పరిమితి పెంచడం జరిగింది. ఇది ఒక గుడ్ న్యూస్గానే చెప్పొచ్చు. తర్వాత ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేశారని మీకు నీళ్ళు ఇచ్చేది లేదు. ప్రకాశం జిల్లాలో వైకాపా నాయకుల అరాచకం. పెదయాచివరం గ్రామంలో ఎస్సీ కాలనీలో నీరు సరఫరా కాకుండా తొలగించిన పైప్ లైన్లు. ఏం దౌర్భాగ్యం అండి ఇది. నేతల స్వార్థానికి మా బిడ్డల భవిష్యత్తు బలవుతుంది. మాచర్ల నియోజకవర్గంలో ఓ కన్న తల్లి తను పెట్టుకున్న బాధ విందామండి. మనకు రాజకీయాలు పడవు, అధికార పార్టీ వైపు వెళ్ళొద్దని ఎన్నోసార్లు చెప్పాను, వినలేదు. పోలింగ్ రోజు జరిగిన గొడవల్లో మా అబ్బాయికి రాళ్ల దెబ్బలు తగిలాయి. మర్నాడే ఊరి నుంచి పంపేశాను. కేసులు పెట్టి జైల్లో పెడతారని బాధగా ఉంది. నా కోడలు ప్రస్తుతం గర్భిణి. అంత ఆర్థిక స్తోమత లేని వాళ్ళం. ఫలితాలు విడుదలైన వారం వరకు రావద్దని ఒట్టేయించుకొని పంపించాను. దూరంగా ఉన్న వాడు క్షేమంగా ఉంటే చాలు. ఇది ఒక అన్నతల్లి ఆవేదన. ఇక్కడ రాజకీయ నాయకులు వారి రాజకీయం కోసం యువతని ఇలా బలవంతపు గొడవలకి వీటికి పంపిస్తూ ఉంది. అక్రమ కేసులపై తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నిరసన. దీక్ష చేస్తున్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్ అరవింద్ బాబు గారు వినూత్నంగా కింద బండల మీద పడుకొని వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
జగన్ను నమ్మిన అధికారులు జైలుకు పోవడం ఖాయం బోండా ఉమ. ఇది మాత్రం వాస్తవేనండి. అధికారులు ఎంతోమంది త్వరలో రేపు జూన్ 4 తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత చాలామంది మాత్రం వెళ్లాల్సి వస్తుంది. రాష్ట్రంలో రెడ్ అలర్ట్. ఓట్ల లెక్కింపు రోజు హింసాత్మక ఘటనలు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసుల విస్తృత సోదాలు. పొరుగు కిక్కు మద్యం. ఎన్నికల్లో ఏరులై పారిన ఇతర రాష్ట్రాల మద్యం పక్క రాష్ట్రాల్లో చౌకగా లభించడమే దీనికి కారణం. 14 కోట్ల విలువైన మద్యం పట్టివేత. అధికారుల కళ్ళు గప్పి తరలించింది ఎంతో. 2 కోట్ల గంజాయి సీజ్. మరి నిన్న జరిగిన ఎలక్షన్లో మన రాష్ట్రం కంటే కూడా పక్క రాష్ట్రంలోంచి వచ్చిన మందే మన రాష్ట్రంలో ఎక్కువగా వాడారండి. దీనికి కారణం ఏంటంటే మన రాష్ట్రంలో దొరికే మందు కంటే ఆ మందు రేటు తక్కువ, ప్లస్ బ్రాండ్ ఐటము. ఇక్కడ మందులో విపరీతమైన కల్తీ ఉండడం వల్ల తలలు, నరాలు అన్నిటికీ ఇబ్బంది. కాబట్టి ఈ మందు కంటే ఆ మందు ఎక్కువ సేల్స్ అయిందని చెప్పేసి పేపర్ వాళ్ళు చెప్తున్నారు. రఘురామకృష్ణరాజు గారు, వైసీపీ ప్రభుత్వానికి 4న పెద్ద కర్మ. మే 13నే ఈ ప్రభుత్వం మరణించింది. రిటర్న్ గిఫ్ట్గా జగన్ సిద్ధంగా ఉండాలి. విశాఖ పిచ్చి ఆసుపత్రి నుంచి సీఎంగా ప్రమాణం. మహాకూటమికి 120 నుంచి 125 సీట్లు రావడానికి అవకాశం ఉంది. బెంగళూరు రేవ్ పార్టీ వెనక మంత్రి కాకాణి మాఫియా. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధ్వజం. అవునండి, ఆ రోజు ఆయన కారు కూడా అక్కడ కనిపించిన మాట కూడా వాస్తవం. తర్వాత రేవ్ పార్టీలో తెలుగు నటి హేమకు కూడా హాజరు. బెంగళూరు పోలీస్ కమిషనర్ వెల్లడి. మరి హేమ గారి గురించి ఆవిడ నా సినిమాల్లో చూస్తే నిజంగా ఎంతో 16 అన్నాలు ఒక తెలుగింటి ఆడపడుచుగా ఎంతో గౌరవం ఆ అమ్మాయి మీద ఉంటుంది. ఎంత మంచి అమ్మాయి మన ఇంట్లో ఉంటే ఎంత బాగుంటుందో, చెల్లిగా, ఒక ఫ్రెండ్గా, ఒక సిస్టర్గా అనిపిస్తుంది. కానీ ఆ అమ్మాయి ఈ రేవ్ పార్టీల్లో, ఈ మత్తులో, గంజాయిలో ఆ అమ్మాయిని చూస్తూ ఉంటే అసలు నక్కకి నాగులోకానికి ఉన్నంత తేడా అనిపిస్తూ ఉంది. ఇందులో పట్టుబడ్డ వాళ్ళలో దాదాపు 100 మంది తెలుగు వాళ్ళే. గూగుల్ అమ్మింట ఏఐ పంట. ఓకే, మంచి న్యూస్ ఆర్టికల్ వచ్చిందండి. తప్పకుండా ఓపిక వాళ్ళు చదవండి. ఏపీ సహా 4 రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు. అనంతపురంలో ఒకరి అరెస్టు. తెలంగాణలో అదుపులోకి మరొకరు. రామేశ్వరం కేఫే పేలుడు కేసు దర్యాప్తు. మరి వీళ్ళు ఎక్కడున్నా కూడా మనం తక్షణం పట్టుకొని వాళ్ళని అరెస్ట్ చేయాలి. మెడికల్ కాలేజీల్లోనూ ఆరోగ్యశ్రీ సేవలు బంద్. ఇది చాలా బాధాకరం అండి. మరి వాళ్ళ పేదవాళ్ళగా ఉన్న ప్రజలు మరి వాళ్ళ పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు. అనారోగ్యం వచ్చి పెద్ద జబ్బులు అయితే మరి వాటి పరిష్కారం ఎలా అవుద్దో అర్థం కాని పరిస్థితి. మరి రాష్ట్రాన్ని అనేక ఇబ్బందులతో పాటు ఈ ఆరోగ్యశ్రీ కూడా తీసేసే పరిస్థితి తీసుకొచ్చాడంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసాడు. ఈ ఆరోగ్యశ్రీ రేపటి రోజున పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు ఏదైనా అనారోగ్య సమస్యలు వస్తే మీ వల్ల 1300 కోట్ల రూపాయలు ఇక్కడ పెండింగ్ బిల్లు ఆగిపోవడం వల్ల హాస్పిటల్ వాళ్ళందరూ చేతులు ఎత్తేసారు. మేము ఆరోగ్యశ్రీని నడపలేము అని ఈ రోజు నుంచి వాళ్ళు పూర్తి స్థాయిలో ఆరోగ్యశ్రీని బంద్ చేస్తున్నారు. మరి పేదవాళ్ళ పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు. వాళ్ళ ఉసురు పోసుకుంటాం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి. సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధం. జూలకండి బ్రహ్మారెడ్డిది నీచ సంస్కృతి. ఎవరు? పిన్నెల రామకృష్ణారెడ్డి చెబుతున్నాడు. టీడీపీ అనుకూల గ్రామాల్లో మా ఏజెంట్లపై దాడి. ఆ గ్రామాల్లోనే అలజడి సృష్టించారు. పారిపోయి నియోజకవర్గానికి దూరంగా ఉండేది బ్రహ్మారెడ్డి. నేను ఎక్కడికి పారిపోలేదు. ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండాలనే పోలీసు సూచన మేరకు హైదరాబాద్ వచ్చా. ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. మళ్ళీ ఈయనకు ఒక ప్రభుత్వ విప్ కూడా ఇచ్చారు. దౌర్భాగ్యం. ఏంటండి, ప్రజలు స్వచ్ఛంగా వాళ్ళు మనల్ని ఎన్నుకోవాలి, అర్థమవుతుందా? వాళ్ళ ఓటు హక్కును వాళ్ళు ఉపయోగించుకోవాలి. మీరు కనీసం కొన్ని 30-40 గ్రామాల్లో మీరు ఈ నాలుగు ప్రభుత్వాలు అంటే 20 సంవత్సరాల పాటు వాళ్ళను ఓటేసుకొనివ్వకుండా రిగ్గింగ్లు చేస్తూ ఇదే కదా మీరు గెలిచి 4 సార్లు ఎమ్మెల్యేలు అయింది. మళ్ళా కావాలనుకుంటున్నారా? రేపు చూపిస్తారు. ఆల్రెడీ రిజల్ట్ వచ్చింది. 4వ తారీఖు రిలీజ్ కాబోతుంది అంతే. ఇక్కడ ఈయనెవరో మాట్లాడుతున్నాడు. జోగి రమేష్, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి. చంద్రబాబు ఎక్కడ ఏమైపోయారు?
ఆయన ఏ దేశానికి పారిపోయారనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ అంట. నీకెందుకయ్యా, పారిపోవాల్సిన వాళ్ళు అందరూ పారిపోతున్నారుగా. అందరికన్నా పోస్టల్ బ్యాలెట్ల ఓట్లపైనే అందరి దృష్టి. కరెక్టేనండి. 2019లో పోస్టల్ బ్యాలెట్లు 2,95,000 ఓటింగ్. సో జనరల్గా ఏంటంటే 1983 నుంచి కూడా చరిత్ర పోస్టల్ బ్యాలెట్లు అంటే ఉద్యోగస్తులు ఎవరి వైపు అయితే చూస్తారో ఆ ప్రభుత్వాలు, ఆ పార్టీలు ఆ ప్రభుత్వాలని ఏర్పాటు చేస్తున్నాయి. ఇవి సహజం 83 నుంచి కూడా. మరి లాస్ట్ 2019లో 2,95,000 పోస్టల్ బ్యాలెట్లు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు వచ్చాయి, భారీ మెజారిటీ. మరి ఇవాళ అదే పరిస్థితుల్లో 4,44,000 మంది పోస్టల్ బ్యాలెట్లు వచ్చాయి. అంటే దీనికి ఎంత పెంచో చూడండి ఒకసారి. అంటే ఈ ఉద్యోగస్తులు తీసుకోబోయే నిర్ణయం అనేది ఎంత గొప్పగా ఉంటుందో ఇది ఊహించలేనిది. మా లాస్ట్ 151కే దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసాయి కదా. రేపటి రోజున అంతకంటే మాత్రమైన మార్పు ఖచ్చితంగా వస్తుంది. ఆ రోజు దేశమే కాదు ప్రపంచం కూడా మన రాష్ట్రం వైపు చూస్తాయి. ఎవరైతే అభివృద్ధి ప్రదాత, అభివృద్ధిని ఎవరైతే చేస్తున్న ప్రజలు నమ్ముతున్నారో, ఇవాళ నిరుద్యోగ యువత మొత్తం కూడా చంద్రబాబు గారి వైపే చూస్తున్నారు. ఆయన వస్తేనే మాకు అభివృద్ధి జరుగుతుంది, ఆయనే అభివృద్ధి ప్రదాత, ఆయన రావాలని రాష్ట్ర ప్రజలు మొత్తం కోరుకున్నారు. మరి అనేక దేశాల నుంచి కూడా తెలుగువారు మొత్తం వచ్చి ఎంత ఖర్చైన డబ్బుకు కానీ సమయానికి కానీ విలువ ఇవ్వకుండా వచ్చి వాళ్ళు ఓటేసి మళ్ళీ తిరిగి వెళ్ళారు. మరి కొన్ని వేల కార్లు హైదరాబాద్ నుంచి కానీ బెంగళూరు నుంచి కానీ చెక్ పోస్టుల దగ్గర వెయిట్ చేసి మరి ఆంధ్రాలోకి వచ్చి ఓట్లేసి వెళ్ళిపోయారు. వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలండి. 4వ తారీఖున మనకు మంచి రిజల్ట్ రాబోతుంది. చంద్రబాబు గారు మళ్ళీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇది మాత్రం ఖాయమండి. ఇది తథ్యం. నమస్కారం.